వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం చర్చలు ఫలించాయి. అన్ని డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన వైసీపీ సర్కార్ త్వరలో జీవో కూడా రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో సమ్మెను తాత్కాలికంగా విరమించారు మున్సిపల్ కార్మికులు. ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించారు. కార్మిక సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. వెంటనే సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు కార్మిక సంఘాల నేతలు. దీంతో మున్సిపల్ కార్మికులు ఎప్పట్లానే తమ విధులకు హాజరయ్యారు. కార్మిక సంఘాల నేతలతో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్తో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం చనిపోయిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం అందిస్తామని ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు. అలాగే ప్రమాదవశాత్తు మరణిస్తే అందించే సాయాన్ని 5 నుంచి 7 లక్షలకు పెంచినట్లు తెలిపింది ప్రభుత్వం. 2019 నుంచి దరఖాస్తు చేసుకుని మృతుల కుటుంబాలు ఇప్పుడు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపింది. దీనిపై జీవో ఇచ్చిన తర్వాత అప్లై చేసుకుంటే 2 నెలల్లో ఎక్స్గ్రేషియా ఇస్తామని భరోసా ఇచ్చింది ప్రభుత్వం. ఇక కేసులు కూడా ఎత్తివేస్తామని కార్మిక సంఘాలకు మంత్రివర్గ ఉపసంఘం హామీ ఇచ్చింది. వీటన్నిటికీ అంగీకరించిన కార్మిక సంఘాలు సంతృప్తి చెందారు. మున్సిపల్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అన్నారు బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ హామీలకు కార్మిక సంఘాలు ఆమోదం తెలిపాయని, 21,000 వేతనంతో పాటు ఇతర సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సమ్మె కాలానికి జీతాలు కూడా చెల్లిస్తామని తెలిపారు మంత్రి బొత్స. ఈ సంక్రాంతికి ప్రతి కార్మికునికి కొత్త బట్టల కోసం 1,000 రూపాయలు ఇవ్వనున్నట్లు చెప్పారు. అలాగే ఎక్స్చేంజ్ ఏరియాలో ఏదైతే మనకి కొన్ని గ్రామాలు ఏమైనా విలీనం చేసిన కార్పొరేషన్ మున్సిపాలిటీ అక్కడ కూడా వర్కర్స్ ఉంటారు, క్యాంటీన్ వర్కర్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కానీ వాళ్ళందరూ కానీ ఉంటే వాళ్ళందరినీ ఇమీడియట్లీ మున్సిపాలిటీ వాళ్ళందరినీ చేర్చుకొని వాళ్ళకి ఇదంతా కూడా అప్లై అయినట్టు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. వీటికన్ని ఉత్తర్వులు కూడా వాళ్ళందరూ రేపు నిర్వహిస్తున్నారు. రేపు సాయంత్రం కల్లా ఈ ఉత్తర్వులకు సంబంధించిన మీటింగ్స్ అని అడిగారు. ముందు మీటింగ్స్ ఇస్తాము, తర్వాత దానికి సంబంధించిన జీవోలు కూడా ఇదిలా ఉంటే ప్రభుత్వంతో చర్చలు సానుకూల వాతావరణంలో జరిగినా పూర్తి సంతృప్తి చెందేలా హామీలు రాలేదన్నారు కార్మిక సంఘం నేతలు. సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తామని, కార్మికులంతా విధులకు హాజరవుతారని తెలిపారు. కొంత సానుకూల వాతావరణంలో జరిగినప్పటికీ కార్మికులందరూ పూర్తి సంతృప్తి చెందేటువంటి పద్ధతిలో ఇంకా లేదు అనేది మా అభిప్రాయం. అందుకే ఈ సమ్మెకి సంబంధించినటువంటి విరమణలో మా డీసెంట్ చెప్పాం, మేము పూర్తిగా సమ్మె విరమించలేము, ఈ సమ్మెని తాత్కాలికంగా వాయిదా వేస్తాం, రేపటి నుంచి కార్మికులు పనిలోకి వెళ్తారని చెప్పి వారికి చెప్పాం. దీనికి కారణం ఏంటంటే ఇప్పటివరకు అంగీకరించిన అంశాలకు సంబంధించిన మినిట్స్ కాపీ రావాలి, అట్లాగే ఒప్పుకున్నటువంటి జీతభత్యాలకు సంబంధించి కానీ, సమ్మెకాలపు జీతం కానీ, కేసులు ఎత్తివేత కానీ, వీటికి సంబంధించినటువంటి అన్ని కూడా ఇంకా మెటీరియలైజ్ కావాలి. అందువల్ల మేము సమ్మెని తాత్కాలిక వాయిదా వేస్తా ఉన్నాం. మున్సిపల్ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని ప్రకటించింది వైసీపీ ప్రభుత్వం. అన్ని హామీలకు సానుకూలంగా స్పందించిన కార్మిక సంఘాలు సమ్మె ముగింపుకు తెరదించాయి.